తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 64.93% పోలింగ్ నమోదైంది. 2019 లోక్సభ ఎన్నికలకు మించి ఓట్లు పోలయ్యాయి. తుది గణాంకాలు వెల్లడైతే పోలింగ్ శాతం మరింత పెరగనుంది. సమయం ముగిసే సమయానికి వరుసలో నిలబడిన వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. అత్యధికంగా భువనగిరిలో 76.47%, అత్యల్పంగా హైదరాబాద్లో 46.08% పోలింగ్ నమోదైంది. 10 నియోజకవర్గాల్లో 70% పైగా పోలింగ్ నమోదైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి 25 రోజుల పాటు సాగిన ప్రచార పర్వానికి ఫలితంగా ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎం మిషన్స్లో నిక్షిప్తం చేశారు. అయితే దేశంలో సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ విడతలో తెలంగాణలోని 17 పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు పోలింగ్ నిర్వహించారు. కొన్ని చెదురుమొదురు ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. 2019తో పోల్చితే ఈసారి ఎక్కువే పోల్ శాతం నమోదైంది. 2019లో 62.77% ఓటింగ్ నమోదు కాగా ఈసారి 64.74% నమోదైంది.